ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396 దస్తావేజులేఖరుల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఉందంటూ రాష్ట్ర స్థాయి దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిపైనే ఆధారపడి బ్రతుకుతున్న తమకు లోగడ ఇచ్చిన విధంగానే లైసెన్సులు ఇచ్చి వ్యవస్థల్లో భాగస్వామ్యం చేయాలని లేఖరులు కోరారు. గతంలో ప్రభుత్వం తెచ్చిన ప్రతి మార్పుకు తాము సహకరించినప్పటికీ ఇప్పుడు తమ పొట్ట కొట్టేలా ఇలాంటి చర్యలు తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని దస్తావేజు లేఖల సంఘం హెచ్చరించింది. జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 దస్తావేజ్ లైకత కొట్టద్దు జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 ఆర్ఎస్కే విధానాన్ని జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 దస్తావేజ్ లెక్కలందరినీ కూడా రెచ్చగొట్టడం జరిగింది. ఇప్పుడు నేను అనేదంటే వాళ్ళు చేసిందేంది, మనం చేసేదేంది. ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థ మీరు తెచ్చింది కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి మాకు లైసెన్సులు కూడా మంజూరు చేయడం జరిగింది. అంత దూరం వెనక ఇప్పుడు కూడా ఏదైనా దస్తావేజులు ఏదైనా లోటుపాట్లు ఉంటే జడ్జి గారు సైతం డాక్యుమెంట్ రైటర్ని పిలిపించమంటున్నారు, కానీ కక్షదారులను కానీ సబ్ రిజిస్టర్లు కానీ మిగతా వాళ్ళు కూడా ఎవరిని కూడా పిలిపించేటువంటి దాఖలాలు లేవు. అలాంటి వృత్తిలో మేము ఉంటూ కొన్ని మీరు ఇచ్చినటువంటి ప్రైవేటీకరణ ఉద్యోగాలను మీరు పర్మనెంట్ చేస్తున్నటువంటి తరుణంలో మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ వృత్తి మీద ఆధారపడుతూ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని మాకు తగిన సహాయం చేయండి అని కూడా మేము అడిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే మీరు తీసుకొచ్చినటువంటి కొత్త విధానాలు కానీ స్టాంప్ డ్యూటీ పెంచే విధానంలో కానివ్వండి, మార్కెట్ వాల్యుయేషన్ విధానంలో కానివ్వండి, కొత్త రకమైనటువంటి మార్పులు కానివ్వండి, ఈసీల విషయంలో కానివ్వండి, సిసీల విషయంలో కానివ్వండి మీకు మేము సహకరిస్తూ వచ్చాము. కానీ ఎప్పుడు కూడా మా పార్టీ నగరాధ్యక్షులు శంకర్ గారికి మరియు ఇక్కడ చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ 396 జీవో ద్వారా మీ గొంతులు నిలిపేయాలని ఈ ప్రభుత్వం చూస్తుందని మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతా ఉంది. గతంలో చెప్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యంగా మా పార్టీ మా ప్రభుత్వం ఆ రోజు అడుగులు వేసి గ్రామ స్థాయిలోనే అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందిని పెట్టి ఊరూరికి సర్వేయర్ ఉన్నాడు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ముందుగా మేము అమలు చేసి దేశానికి ఆదర్శం కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అయితే దాన్ని తప్పుడు ప్రచారం చేసి మీ ప్రజల ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తున్నట్టు, ప్రభుత్వం కింద పెట్టుకొని దాన్ని తాకట్టు పెట్టబోతున్నట్టు, ఆ తాకట్టుతోటి పేదలకి సంక్షేమాన్ని ఇస్తాడని రకరకాల ప్రచారం చేశారు. తర్వాత అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇవాళ వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మా ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ వాటిని మా ప్రభుత్వం కల్పించింది. మీ అవసరం ఏంటంటే వీలునామా రాయాలి. ఒక కుటుంబ పెద్ద వీలునామా రాయదలుచుకున్నప్పుడు అనేక అంశాలు ఉంటాయి. వారు చెప్పదలుచుకునేవన్నీ చెప్పి లాయర్ల ద్వారానో మీ ద్వారానో చెప్పి అనేక విషయాలు వీలునామాలు రాసుకుంటే వాళ్ళ తదనంతరం ఆ ప్రకారంగా జరగడానికి స్కోప్ ఉంటుంది.
కానీ సాఫ్ట్వేర్ లాగా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే ఒక డిజైన్ ఇచ్చే వాళ్ళకి అర్థం, ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళు కూడా డిజైనింగ్ ఉండదు. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రజల కోసం మెడికల్ కాలేజీలు కడితే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. పీపీపీ మోడల్ అంట. పోర్టులు కడితే పోర్టులను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు 3వ వంతు ధరకి. మెడికల్ కాలేజీలు అయితే ఎకరం 100 రూపాయలు లీజు. ఎకరం మెడికల్ కాలేజీలు కోట్లాది రూపాయల విలువైన భూముల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు కొద్ది గొప్ప కొరవ ఉంటే ఎకరానికి 100 రూపాయలు లీజు తీసుకొని ఇలా మిగతాది కట్టుకొని సీట్లు అమ్ముకోమనే వెసులుబాటు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఇప్పుడు పోర్టులు చూస్తుంటే అదేవిధంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గతం ఎప్పుడూ ఇట్లా నేను చూడలే. తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనం గత గవర్నమెంట్లు చూసాం, కానీ ఇట్లాంటి ప్రైవేటీకరణ చేసుకుంటా ఏదో మునిగిపోతున్నట్టు. బ్రిటిష్ వాడు కూడా ఇంత సర్దుకొని ఉండడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించి ఇంత సర్దుకుందాం అనుకుంటే మనకేం మిగిలేదు కాదు. వీళ్ళేందో వచ్చింది అనంతకాలం అన్నట్టు ప్రతిదాన్ని ప్రైవేట్ పరం చేసి అమ్మేసుకొని పోదాం అని గత్తరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నీ అమ్ముకొని రిజిస్టర్ ఆఫీసులో చేసే పౌర సేవలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఇది దేనికి సంకేతం? ఇంకా రేపు ఎంఆర్ఓ ఆఫీస్ అనే ఉంది, పోలీస్ ఆఫీస్ అనే ఉంది. ఈ ముఖ్యమంత్రి పదవిని కూడా ఎంతో కొంత బిడ్ వేస్తే ఏదో కంపెనీ వాళ్ళు వచ్చి అదాని అంబానీ కొనుక్కుంటారు, మీరు డబ్బులు ఎత్తుకొని ఎక్కడికన్నా పోవచ్చు అని అర్థమవుతూ ఉంది. ప్రభుత్వం కొన్ని విధులు ప్రభుత్వమే చేయాల్సినవి ఉన్నాయి. విద్య ప్రతి ఒక్కరికి ప్రాథమిక అవసరం, అది ప్రభుత్వ బాధ్యత. దాన్ని గాలికి వదిలేసి ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహిస్తా వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్స్ అఫిషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూస్తే మీకు అర్థమైంది. చైతన్య నారాయణ కాలేజీలలో ఎంతెంత తెలుగుదేశానికి ఎన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ ఇస్తారనేది. ఈరోజు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం 396 జీవోని అమలు చేస్తూ దస్తావేజ్ లేఖల యొక్క ఉపాధికి దెబ్బతీసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం 396 జీవోని విడుదల చేసింది. కావున ఎన్నో సంవత్సరాలుగా ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి దస్తావేజ్ లేఖల యొక్క జీవనోపాధికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే విధంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వారు ఈ జీవోని వెంటనే రద్దు చేసి మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేస్తూ మాకు లోడర్ నుంచే లైసెన్సులు కూడా ఇచ్చి మేము ప్రతి ఒక్క రిజిస్టర్ ఆఫీసులు మా దస్తావేజ్ లేఖర్లు వారి యొక్క జీవనాన్ని అక్కడ సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకొని ఈ దస్తావేజ్ లేఖర్లకి తీరని అన్యాయం చేయటం అనేది కూడా చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వం వారు లోగడ అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చినప్పటికీ కూడా వాటన్నిటికి కూడా మేము వారికి అనుకూలంగానే ప్రతిదీ కూడా చేసుకుంటూ వారికి అనుకూలంగానే చేస్తూ వచ్చాం. కానీ ఈరోజు మా జీవనోపాధికి వృత్తికి దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వారు ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి ఆవేదనగా ఉంది. కావున ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి మా యొక్క సమస్యని అదేవిధంగా మా దస్తావేజ్ లేఖల యొక్క జీవనోపాధికి దెబ్బతీయకుండా మీరు ప్రభుత్వం వారు సరైనటువంటి చర్యలు తీసుకుంటారని మాకు కూడా ఒక అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నుండి 20వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ యొక్క రాష్ట్ర స్థాయి దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ ఆఫీసులో మా దస్తావేజ్ లేఖర్లు 31 దాకా ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని గురించి ప్రభుత్వం ఒక ఆలోచనతోటి ముందుకొచ్చి మా దస్తావేజ్ లేఖర్లకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ జై దస్తావేజ్ లేఖల ఐక్యత, జై దస్తావేజ్ లేఖల ఐక్యత. దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాల తాలూకు ఆస్తుల వివరాలన్నీ నమ్మకంగా విశ్వసనీయంగా చెప్పే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నీ చెప్పి వాళ్ళ దస్తావేజులు రాయించుకొని భద్రతామైనటువంటి అంశాలు పరిగణలో తీసుకొని చేయించుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు దస్తావేజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వాళ్ళ సాంకేతిక పరంగా ఆధునితమైన సేవలు ఎలా పెట్టుకున్నప్పటికీ కూడా దస్తావేజులు రాసుకునే విధానం దస్తావేజుల వ్యవస్థ ఉండగా వాళ్ళని కూడా పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 396 మీద పునరాలోచించాలి.
ఎందుకంటే గతంలో వైకాపా ప్రభుత్వం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు అన్నప్పుడు ఇదే అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి అప్పటి నాటి ప్రతిపక్ష నేత ప్రొఫెసర్ సీఎం గారు ఇది తప్పు, సచివాలయాలు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు, సెక్రటరీలు ఎలా చేస్తారని చెప్పి ఆ వ్యవస్థని రద్దు చేసిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే ఆ వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ ఆయా మాతృ సంస్థ అయిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ జరగాలని జీవో ఇచ్చిన సందర్భం ఉంది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వటం అనేది దుర్మార్గపరమైన విషయం. అలాగే మహారాష్ట్ర తరహాలోని వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మహారాష్ట్ర విధానంలో చేస్తామని అంటున్నారు. ఒకసారి మీరు మహారాష్ట్ర విధానాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ఆప్షన్ ఉంది. అట్ ద సేమ్ టైము డాక్యుమెంట్ రైటర్లకి సర్వీసులు ఇస్తే డిఐజీ గారి ఆధ్వర్యంలో టెస్టులు పెట్టి క్వాలిఫికేషన్ ఇచ్చి కొన్ని నియమ నిబంధనలతోటి దస్తావేజులని ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ల పేరుతోటి లైసెన్సులు ఇచ్చి వాళ్ళు కూడా ఇదే ప్రక్రియ చేసుకునే విధానం ఉంది. ఆ విధానం చెప్పకుండా ఎంతసేపు ఐటీ కంపెనీలకు ఇచ్చేస్తాం, సత్వరంగా అయిపోతాయి, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జరిగిపోద్ది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నమాట. ఈ విధానం వల్ల మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, దస్తావేజులు తయారు చేసే విధానం మాత్రం దస్తావేజులకు అవకాశాన్ని ఇవ్వండి దయచేసి. ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చిన సందర్భం ఉంది. ఈ నిన్నటి వార్తల్లో కూడా మేము ఇది పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో చేస్తున్నామే తప్ప ఇది వేరే ఉద్దేశం కాదని చెప్తుంది ప్రభుత్వం. పాస్పోర్ట్ సరహా తేవాలంటే మన ఐడెంటిఫికేషన్ కార్డులు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి బయోమెట్రిక్ తీసుకొని అప్లికేషన్ ప్రాసెస్ చేసే విధానం పాస్పోర్ట్ సేవా కేంద్రాలు. రిజిస్ట్రేషన్ సర్వీస్ కేంద్రాలు అలా కాదు కదా. ఆయా వ్యక్తులు, కొనుగోలుదారులు, అమ్మకందారులు వాళ్ళ సమస్యల్ని దస్తావేజులకు చెప్పుకొని అది లీగల్గా స్క్రూటినీ చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఈ పీపీపీ విధానంలో మా దస్తావేజులకు కూడా అవకాశం ఇచ్చి మా దస్తావేజుల వృత్తిని, మనుగడని కాపాడవలసిందిగా కోరుకుంటూ మేము ఈ నెల 20వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఈ సమ్మెని నిర్విధంగా కొనసాగిస్తున్నాం తెలియజేయడమైంది. దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. జై హింద్. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ రాబిట్ buy 3 40%, buy 2 30%. US Polo buy 3 get 2, buy 2 get 1. Killer buy 2 get 2. Indian Terrain buy 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club buy 2 get 2. Parks buy 3 40%, buy 2 30%. Crimson Club buy 3 40%. Twills Auto Cool Colors up to 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.